श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 322వ భాగం. విరోచన మహారాజు ఇప్పటికి కానీ సీక్రెట్ రివీల్ చేయడానికి రెడీ కాలేదన్నమాట. చెప్తున్నారు, ఇప్పటి వరకు నువ్వు చాలా కుతూహలంగా ఉన్నావు బలి, ఆ దేశమేదో ఆ వివరాలన్నీ చెప్తాను విను. నేను నీకు దేశం అని చెప్పింది సకల దుఃఖాలను హరించేటువంటి మోక్ష పదమే. మోక్ష సామ్రాజ్యాన్నే, అన్ని దుఃఖాలకు శమించేది ఎక్కడ అంటే మోక్షం. అదే మోక్ష సామ్రాజ్యాన్నే నేను నీకు శూన్య రాజ్యం అని చెప్పాను. అక్కడ రాజు ఎవరు అంటే సర్వ పదాలను అతిక్రమించినటువంటి ఆత్మ ఎవరైతే ఉందో ఆత్మయే అక్కడ రాజు. శుద్ధ చైతన్యం, ఆత్మ అంటే శుద్ధ చైతన్యమే అక్కడి రాజు. ఆ మంత్రి ఎవరయ్యా అంటే ఆ రాజు సంకల్పంలోంచి వచ్చినటువంటి మనస్సే ఆ మంత్రి. ఇప్పటికే మనకి అర్థమైపోయి ఉంటుంది. ఇది కొంచెం కొద్దిగా మనకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇప్పటివరకు ఎవరి గురించి చెప్పారో అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన అసలు విషయాన్ని రివీల్ చేస్తున్నారు. ఆ మంత్రి ఎవరయ్యా అంటే మనస్సే, ఆ పరమాత్మ యొక్క సంకల్పమే. మట్టి ముద్ద ఎలాగా ఘటమైందో, ధూమం పొగ ఎలాగా మబ్బుగా మారిందో, అలాగే మనస్సులోని సూక్ష్మమైనటువంటి వాసనలే జగత్తుగా పరిణమిస్తాయి. మనసులో ఉన్నటువంటి వాసనలే జగత్తుగా పరిణమిస్తాయి. కాబట్టి నేను పదే పదే చెప్పాను, నీకు గుర్తుందా? మనసును జయిస్తే అంతా సాధించినట్లే. అయితే అంత సులభం కాదు, అది జయింపరానిది. దాన్ని ఊరికే బలంతో ఏదో చేద్దామంటే కుదరదు. యుక్తితోనే దాన్ని జయించని చెప్పాను కదా. యుక్తితో, లాలనతో, బాలుని లాలించి దాన్ని వశం చేసుకోమని చెప్పాను నీకు. యుక్తితోనే దాన్ని జయించవచ్చు. అంటున్నాడు ఎవరు? విరోచన మహారాజు. వెంటనే బలి, భగవాన్, అమ్మో మీరు చెప్తుంటే ఏదో దారుణమైనదిగా ఉంది ఈ మనస్సు. ఇట్లాంటి దారుణమైన ఈ దుర్మార్గమైన ఈ మనసును ఏ యుక్తితో జయించాలో, యుక్తితో జయించాలి అన్నారు మీరు. ఏ యుక్తితో, ఎటువంటి ప్లాన్తో దాన్ని జయించాలో నాకు వివరించండి అంటున్నారు బలి. విరోచనుడు, కుమారా, మొట్టమొదటి విషయం ఏంటంటే అన్ని విషయాల పట్ల, సుఖాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే. ఏ విషయ సుఖాలపై ఆసక్తి, అనాసక్తిని చూపడమే, ఆసక్తి లేకుండా ఉండడమే మనసును జయించడానికి శ్రేష్టమైనటువంటి ఉపాయం అంటున్నాడు ఇక్కడ. నువ్వు మనసును జయించాలి అంటే విషయాసక్తిని వదులు. విషయాలపై, సుఖాలపై, విషయ సుఖాలపై ఆసక్తిని వదులు. ఇదేనయ్యా తగిన యుక్తి. ఈ యుక్తిని కనుక నువ్వు గట్టిగా బాగా శీలించినట్లయితే మత్తమాతంగా అంటే మదగజమైనటువంటి ఆ యొక్క మనసు నువ్వు ఈజీగా దాన్ని నిగ్రహించవచ్చు. అయితే చెప్పినంత సులభం కాదు, బాగా అభ్యాసం కావాలి, బాగా నిగ్రహం కావాలి. అయితే బాగా చక్కగా కానీ అభ్యసిస్తే నువ్వు దాన్ని నిగ్రహించడం సులభం. అభ్యసించాలి బాగా. కాబట్టి కుమారా, విషయాల పట్ల విరక్తిని క్రమంగా అభ్యసించాలి. ఎవరైతే ఇలా విషయాల పట్ల ఆ విరక్తిని, ఆసక్తిని పక్కకు నెట్టి విరక్తిని పెంచుకుంటారో, ఎవరైతే ఆ అభ్యాసం చేస్తారో వాళ్ళు
ఆ నీరు పోసిన తీగలాగా ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఇక్కడ, దానికి నీళ్లు పోస్తూ ఉంటే శుభ్రంగా ఎలాగా అది ఎదుగుతుందో అలాగా వృద్ధి చెందుతారయ్యా వాళ్ళు. ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు, నాయనా ఏదైనా ఒక మొక్క రావాలంటే నాటితేనే కదయ్యా విత్తనం. నాటకపోతే వృక్షం వస్తుందా, ఫలితం ఇస్తుందా? కాబట్టి అభ్యసించకపోతే విషయాలపై విరక్తి అనేది నీకు అందుబాటులోకి రానే రాదు. అభ్యాసం కావాలి, బలమైన దృఢమైనటువంటి అభ్యాసం నీకు కావాలి. అంచేత నేను నీకు చెప్పేటువంటి ఒకే ఒక యుక్తి, అభ్యాసం బాగా చెయ్యి. విషయాల పట్ల విరక్తి కలగనంత వరకు జీవులు ఎవరైనా సరే సంసార సుడిగుండంలో పడి పరిభ్రమిస్తూనే ఉంటారు. ఆ విషయాల పట్ల విరక్తి ఎప్పటికైతే అప్పటి వరకు రాదు, అప్పటి వరకు జననం మరణం మళ్ళీ ఇవన్నీ పరిభ్రమణ చెందుతూనే ఉంటుంది. నీకు నేను చెప్పేటువంటి బోధ ఏంటంటే, అభ్యాసం అనేది లేకుండా ఎవ్వరూ విషయ విరక్తిని సాధించలేరు. దాన్ని బాగా సాధన కావాలి, ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు ఎంత బలశాలైనా లేచి అడుగు వేస్తేనే వాడు ప్రయాణం చేస్తాడు, చేరాలనుకున్న గమ్యాన్ని చేరుతాడు. నేను చాలా బలవంతుడని అక్కడ చతికిలు పడి కూర్చున్నవాడు దేశాంతరం చేరలేడు కదా అంటున్నాడు ఇక్కడ విరోచనుడు. అంచేత దేహదారి అయిన ప్రతి ఒక్కడు కూడా, శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కడు కూడా ధ్యేయవాసనా త్యాగం కోరి ఏం చేయాలా? నీరు పోసి తీగను పెంచినట్టు విరక్తిని పెంచుకో అంటాడు. ఇవన్నీ కొంచెం ఉపమానాలు బాగుంటాయని చెప్పుకోవడం అన్నమాట. నీరు పోసి తీగను ఎలా పెంచుతావో అలాగా ధ్యేయవాసన త్యాగంతో నువ్వు అభ్యాసాన్ని చెయ్యి. నాయనా, లోకంలో జనులందరూ అంటుంటారు ఏమని, దైవం దైవం, దేవుడు దేవుడు అని. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఏదో శంఖచక్రాలు ధరించిన వెంకటేశ్వర స్వామి, ధనుర్బాణాలు ధరించిన రాముడు, పన్నగాలు శిఖలో చంద్ర ధరించినటువంటి శివుడు, ఏదో ఒక రూపంలో ఉన్నటువంటి దేహదారి అయినటువంటి మూర్తి అనుకుంటున్నావా? కాదంటున్నాడు ఇక్కడ విరోచనుడు. దైవం అనేది నువ్వు అనుకున్నటువంటి దేహదారి అయినటువంటి మూర్తి కాదబ్బాయి. తప్పనిసరిగా అనుభవించదగినటువంటి శుభ అశుభ కర్మలైన ప్రారంధమే దైవం అంటున్నాడు. మనకు గతంలో కూడా వచ్చింది. యోగ వాసిష్టం ప్రారంభంలో నీతిని గురించి చాలా బాగా చెప్పాడు వశిష్ఠ మహర్షి. మర్చిపోయి ఉంటాం మనం, మనకు మరుపు వస్తుంటుంది. చెప్పున్నాడు నీతిని గురించి. శుభ అశుభ కర్మలతో కూడిన ప్రారంధమే దైవం. అదే సామాన్యులు చెప్పే దైవం, అది నిజమైన దైవం. ఇప్పుడు ఒక ఎండమా ఉంది, దాని స్వరూపం బాగా తెలిస్తే ఆ భ్రాంతి పోతుంది. అరే అది ఎండమావి, సూర్యరశ్మి అలా రిఫ్లెక్ట్ అయి కనబడుతోంది అని కానీ తెలుసుకున్నట్లయితే అందులో నీళ్లు ఉన్నాయన్నటువంటి భ్రాంతి తొలుగుతుంది. వివేకం కలిగినటువంటి వ్యక్తి అదత్తి సూర్యరశ్మే, నీళ్లు కాదు అని వాడు కదలకుండా ఉన్న చోటనే కూర్చుంటాడు. అదే వివేకం లేని ఒక జింక్ వచ్చింది, దాహం వేస్తోంది, అమ్మో నీళ్లు ఉన్నాయని పరిగిస్తుంది. ఇంకో దూరంలో మళ్ళీ పరిగెత్తి ఆశతో పడిచి వస్తుంది. అది వివేకం గల మనిషి దాన్ని విచారణ చేస్తాడు. ఇది నీళ్లు కాదు, ఇది కేవలం సూర్యరశ్మి అనేటువంటి అది ఎవరికి ఉంటుంది? వివేకం గల మనిషి చేస్తాడు. వివేకం లేని మృగము దాని పట్ల ఆకర్షింపబడి భ్రాంతితో ప్రాణాలు విడుస్తుంది. అట్లాగే అభ్యాసము, వైరాగ్యం అనేటువంటి వీటి బలంతో ఆ నీతి రూపమైనటువంటి ప్రారబ్ధం జయించబడుతుందయ్యా అంటున్నాడు. నువ్వు ప్రారబ్ధాన్ని జయించవచ్చు. నీతి అని అంటున్నామే, ప్రారబ్ధం అంటున్నామే, ఆ ప్రారబ్ధాన్ని జయించవచ్చు. శుభ అశుభ కర్మలతో ఉన్నటువంటి ఆ ప్రారబ్ధాన్ని నువ్వు జయించవచ్చు. దేంతో? పురుష ప్రయత్నంతో. నువ్వు పురుష ప్రయత్నం నువ్వు ఎలా సంకల్పిస్తే అలా నేను దీన్ని అధిగమిస్తాను అని నువ్వు సంకల్పిస్తే ఖచ్చితంగా అధిగమించగలవు దేన్నైనా. కాబట్టి
నాయనా బలి, నువ్వు ఏం చేయాలా? విషయం విను. జీవుడు మోక్షానికి యోగ్యమైనటువంటి జన్మలో, ఇక మోక్షం వచ్చేస్తుంది మనకి అన్నటువంటి జన్మలో, ఇక మోక్షానికి దగ్గరగా ఉన్న ఇంకొక స్టెప్ ఎగిరితే మోక్షం అనమాట, నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. ఎలా ఉంటాడు? నిర్వికల్ప సమాధిలో ఆకాశంలో వాయువులాగా సంగరహితుడై ఉంటాడు. నిర్వికల్ప సమాధులు అంటే వాడు ఏంది? ప్రారంధం ఉంటుంది, ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాడు, కానీ ఏమి అంటాడు. ఆకాశంలో వాయువు ఎలా ఆకాశాన్ని అంటకుంటా ఉంటుందో అలాగా వాడిని ప్రారంధం ఏమాత్రం అంటదు. సమాధి నుంచి వాడు లేచినప్పుడు ఆ శాస్త్ర విహిత కర్మలన్నీ చేస్తూ ఉంటాడు, నీతిని పాటిస్తూ ఉంటాడు. ఎవడు ఇక్కడ మళ్ళీ ఎవరిని గురించి చెప్తున్నారు? జీవన్ముక్తుని గురించి చెప్తున్నాడు. సమాధిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. సమాధి నుండి లేచినప్పుడు ఏం చేస్తాడు? శాస్త్ర విహిత కర్మలు చేస్తూ ఉంటాడు, ఆ నీతిని పాటిస్తుంటాడు, కానీ అంటాడు. అంచేత అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు బలికి? నువ్వు జీవన్ముక్తుడిలాగా ఉండు అని ఆ విధంగా డైరెక్ట్ చేస్తున్నాడు బలిని. నువ్వు జీవించినంతకాలం ఈ రెండు విధానాలను పాటించేది, అటు నిర్వికల్ప సమాధిలో ఉండడం, సమాధిలో ఉండడం, లేక సమాధిలోంచి లేచి తనకు లభించిన ప్రాప్తించిన కర్మలన్నింటినీ చేస్తూ అంటకుండా ఉండడం. రెండు రకాలుగా, ఈ రెండు రకాలు జీవన్ముక్తిని దశలే. కాబట్టి నీవు జీవించినంతకాలం ఈ రెండు విధాలను అవలంబించు, నువ్వు జీవన్ముక్తుడివి కా. జీవుడు కేవలం పౌరుషం వల్లనే పురుషుడు అయ్యాడయ్యా. పురుషుడు అంటే పౌరుషం అనే పదం నుంచి వచ్చింది పురుషుడు. పురుషార్థం తప్ప ఈ లోకంలో మరొక ఉపాయమే లేదు. పురుషుడు ఎలా సంకల్పిస్తే అలాగా జరుగుతుంది. కాబట్టి పురుష ప్రయత్నాన్ని వీడవద్దు, పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు. అట్ ద సేమ్ టైం భోగాలపై విరక్తిని పెంచుకో. తీవ్రమైన విరక్తి కనుక నీకు లేకపోతే శాంతి నీకు లభించదబ్బాయి. కాబట్టి విషయాసక్తి నీకు ఎంతకాలం ఉంటుందో నీకు శాంతి ఉండదు. నీ విషయాసక్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ సంసార స్థితి కూడా ఉంటుంది. కాబట్టి పుత్ర, అభ్యాసంగా లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? భోగాలనేటువంటి సర్పాల బాధతో కూడిన తీవ్రమైనటువంటి దుఃఖప్రదమైనటువంటి దురాశాభరితమైనటువంటి సంసార స్థితిలోనే నువ్వు పడిపోయి ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి పురుష ప్రయత్నాన్ని నమ్ముకో. తీవ్రమైన పురుష ప్రయత్నంతో నీవు ఈ విరక్తిని పెంచుకుని నీవు నడువు అంటూ బోధిస్తూ విరోచనుడు బలికి ఈ రకమైనటువంటి ఉపదేశాన్ని చేశాడని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంత